హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ తీసుకొని వచ్చాను మీ ముందుకి. మా హస్బెండ్ చేశారు ఈ కర్రీని. ఫస్ట్ ముందుగా ఏ మసాలా కావాలో చూసుకుందాము. ఫస్ట్ సాల్జీరా, తర్వాత గసగసాలు, కోకోనట్ పౌడర్, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు ఇవి తీసుకోవాలి. తర్వాత కుక్కర్లో నేను వేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మసాలాలు వేసుకున్నా ఫస్ట్. నెక్స్ట్ సాల్జీరా వేసాము. సాల్జీరా వేసుకొని కొంచెం చిట్పట్లాడుతుంది కదా, కొంచెం మంచి ఇదైంది అన్నప్పుడు అప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంతైనా సరే వేరే వాళ్ళు మన కోసం ఇష్టంగా చేస్తే ఆ వంట టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఈరోజు మా హస్బెండ్ చేసి పెట్టారు నా కోసము. చూడండి, ఇప్పుడు ఆనియన్స్‌ని కొంచెం మరీ బ్రౌనిష్ అయ్యే వరకు అవసరం లేదు. కొంచెం పచ్చి వాసన పోతుంది చూసారా, అట్లా అయ్యే వరకు వేయించుకోవాలి. మేము ఎక్కువ ఆనియన్స్ వేసాం కదా ఫస్ట్. ఎందుకేసామంటే తర్వాత కొన్ని ఆనియన్స్‌ని అందులోకెళ్ళి తీసి ఫ్రై అయిన ఆనియన్స్‌ని పేస్ట్ చేసుకుంటాం అన్నమాట గ్రేవీ కోసం. ఆ ఆనియన్స్ వేయించుకున్న పేస్ట్ చేసుకొని తీసుకున్నాం కదా మిక్సీలోకి, అందులోనే గసగసాలు, ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, తర్వాత మనం వేగుతున్నాయి కదా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోనే వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము. తర్వాత కొంచెం అవన్నీ మంచి ఫ్రై అయ్యాక మటన్ వేసుకుంటున్నాము. మంచి వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పైకెళ్ళి కొంచెం పసుపు, కారం పొడి, చిల్లీ పౌడరు, టర్మరిక్ వేశారు. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంతా మంచి పీసెస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ దాంట్లోనే గరం మసాలా కూడా వేసి మనము ఇది చేసాం. తర్వాత ఈ ఫ్రై అవుతున్న మటన్లోకి కొంచెం పెరుగు కర్డ్ యాడ్ చేశారు, ఒక 2 టేబుల్ స్పూన్స్. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేశారు. బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ పౌడర్ మిక్సింగ్ చేసింది చూసాం కదా, గ్రేవీ అంతా పట్టేటట్టు మటన్ ముక్కలకి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టొమాటో స్లైసెస్ని వేసేసాము. స్లో ప్రాసెస్ యాక్చువల్గా, బట్ నేనేంటంటే లెంతీ అవుతుంది వీడియో అని చెప్పేసి ఫార్వర్డ్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకొని మనము ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని తర్వాత క్లోజ్ చేసేయాలి. కుక్కర్ పెట్టేసేసి విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్టే వాటర్ వెంటనే యాడ్ చేయకండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు మంచి ఆ పీసెస్కి ఆ గ్రేవీ అవన్నీ పట్టే వరకు ఆగి కొంచెం అవి పోయినాక అప్పుడు వాటర్ వేసుకోండి. అప్పుడు ముక్కలకి మసాలా అనేది పడుతుందన్నమాట. ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి, ఇట్లా ఆయిల్ తేలుతుంది అండ్ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. I hope you like the video. Thanks for watching the video. Please like, share and subscribe to my channel. మంచి నోరు ఉంచే తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ. బాయ్.